ఏం బుర్ర గురు ఉన్నది ముగ్గురు అమ్మాయిని పడగొట్టేసావు గురు ఏం బుర్ర గురు రే అహోబెలం నువ్వు మరీ ఎక్కువ తాగేస్తున్నావు నాది బుర్రా బుర్ర అంటున్నావు నీది బుర్ర కాదేంట్రా మా బుర్రలేండి గురు కొట్టి మట్టి బుర్రలు గురు నా చేత కాందాద వేషం వేయించి అది తంతే తన్నింది కానీ గురు భవానీని వల్ల పడేశావు బుచ్చుకోలేడు గీచుకోలేడు అంతా ఉళకి డేవిడ్ బుచ్చుకు ఆడపిల్లల పాలంటే ఆపద్ బాంధవుడు అని చెబితే ఏ పిల్ల పడిపోయినా ఉంటది కానీ నాతో నాటకం ఆడి నన్నే ఫోన్ చేస్తాడా వాడి అంతు చూడకపోతే నా పేరు భవానీయే కాదు. ఏంటంటావు స్టూడెంట్? నిన్ను నలుగురులో పటపటలాడించిన పిల్లని టపటపలాడించాలంటావు? అవును మళ్ళీ నన్ను కొట్టి అవమానించిన భవానీని ఆట కట్టించాలి. దాన్ని నువ్వు రేప్ చేయాలి. అవమానంతో అది నూతులోకి దూకి చావాలి. ఇదిగో డబ్బు. ఆ పిల్ల ఎలా ఉంటది? దాని డీటెయిల్స్ ఏమిటి? భవానీ మళ్ళీ నేను చెప్పిన పిల్ల వస్తుంది. నన్ను చూస్తుందేమో. నేను వెళ్ళి దాక్కుంటాను. నువ్వే అనుకుంటాను మళ్ళీ అంటే కరెక్ట్ గా కనిపెట్టావు. మన పర్సనాలిటీకి అంత పాపులారిటీ ఉందన్నమాట. ఏంటి ఎలా వచ్చావు? నువ్వు కిట్టు అనే కుర్రాడి కాలు చెయ్యి తీసేయాలి. రేట్ ఎంత? చేతికి 2 కాలుకి 3 టోటల్ గా 5. ఇదిగో డబ్బు. ఇంతకీ అతను ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? రేపొద్దున పంజాగుట్ట దగ్గర ఉన్న పాత మేడ దగ్గరకు రా. అతను అక్కడికి వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. వస్తాను. నా బేరం ఒప్పుకున్నావు, ఆ పిల్ల బేరం ఒప్పుకున్నావు. నువ్వెవరుడివే బాబు? ఒక్క దెబ్బకి 2 పెట్టలరా. దీన్ని రేపు చేస్తే నీ పని అయిపోద్ది, వాడిని ఫినిష్ చేస్తే దాని పని అయిపోద్ది. కిట్టు కిట్టు ఏంటా లెటరు? భవానీ రేపు ఒంటరిగా కలుసుకోమని రాసిందిరా. భవానీ రాసిందా? ఆ పిల్ల ఇప్పుడే కిరాయి రౌడీ మళ్ళీ ఇంటించి రావడం చూశాను. అది ఒంటరిగా రమ్మని రాసిందంటే క్యాబేజీకి ఏదో తేడా వచ్చినట్టే. నువ్వా వచ్చేసావా? అవసరం నాది కదా. ఇంకా అతను రాలేదనుకుంటాను. అతను వచ్చేలాగా నీ సంగతి నేను చూస్తానే.
నేను నీ దగ్గర నాటకం ఆడాను, నువ్వు నా దగ్గర నాటకం ఆడి నన్ను ఇక్కడ రప్పించావు నాకు తెలుసు. నేను ఆడిన నాటకం నీ కోసం, నీ ప్రేమ పొందటం కోసం. కానీ నువ్వు ఆడిన నాటకం నా మీద ద్వేషంతో పగ తీర్చుకోవటం కోసం. అయినా ఇక్కడికి వచ్చి నేను ఎందుకు రక్షించుకున్నానో తెలుసా? నా ప్రేమ నిజం నిరూపించుకోవటం కోసం. కిట్టు, నీతోనే నా జీవితం అని నిర్ణయించుకున్నాను. ఐ లవ్ యూ కిట్టు. నీతోనే నా జీవితం అని నిర్ణయించుకున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. భవానీ, ఝాన్సీ, జోగీశ్వరి దేవి, ప్రేమనే ప్యాకెట్లో 3 క్వీన్లు మనకే పడ్డాయి. త్వరగా చంద్రంగాడికి షో చూపిస్తే 3 లక్షలు మన చేతికి వస్తాయి. పందెం గెలుస్తున్నామన్న ఆనందమే కాకుండా ఏదో పాపం చేస్తున్నామన్న బాధగా కూడా ఉంది గురు. అవును కిట్టు, ఇంతకు ముందు వేసిన ప్రతి పందెం నీ ప్రాణాలకు ముప్పు తెచ్చిందేమో గానీ ఎవరి మనసు బాధ పెట్టలేదు. కిట్టు, నువ్వు ప్రేమ పందెం కోసం చేసిన నటనే కావచ్చు. వాళ్ళు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారు, ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళల్లో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా మిగతా 2 అన్యాయం అయిపోతారు. నిజం చెప్పు, నీ మనసులో ఎవరున్నారు? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నీ ప్రశ్నకు సమాధానం తెలియాలన్నా, నా మనసులో ఎవరున్నారో తెలుసుకోవాలన్నా వెళ్ళి ఆ బీరువా తెరిచి చూడు. చూడరా, నేను ప్రేమించే మనిషి ఎవరో చూడు, నేను మర్చిపోలేని మనిషి ఎవరో చూడు, నేను పూజించే మనిషి, ఆరాధించే మనిషి ఎవరో చూడు. I love you. Thank you. I love you. Thank you. I love you. Wow! కవిపక్షి, మా వంశ వైభవం కావ్యంగా రాస్తానని అడపా దడపా డబ్బులు తీసుకుంటూనే ఉన్నావు. అసలు ఏం రాశావో కాస్త కూసుకో. అలాగే గులో, ఇక చెబుతా విను. పందెం వినీలాకాశంలో లంగలంగ వైభవంగా వెలిగిపోతున్నావో చంద్రశేఖర. నువ్వు పొగడరా. నేను చెబుతాను నీ వంశ చరిత్ర చెవులాలా. బ్రిటిష్ కాలంలో స్వాతంత్రం తెస్తానని బెత్తు కాసి మీ తాత విక్టోరియా అని నోటికి వేషాలు పెద్ద మూత. నువ్వు తినరా. బస్సులో బంధులు నిచ్చాలు వగైలా అర్థమైనవన్నీ పందాలు కాసి మీ నాన్న అవన్నీ గెలుచుకున్నాడు అన్న. అందుకు నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గులు? మీ తాతలు తండ్రులు గెలిచినవన్నీ చంద్రన్న నీచ నిఖిలిస్తా ముదరస్తా పాపిస్తే దౌర్భాగ్య పందాలు కాసి ఆ కిట్టుగాడికి ఇచ్చేసి మిగిల్చావు గుండు సున్నా. ఇడిదే పోరా. అయితే ఈ పందెం కూడా నేను గెలవనంటావా? డౌటే ఉంది. అవతల కిట్టుగాడు ఆ ముగ్గులమ్మాయిని లైన్ లో పెట్టేసి వాళ్ళ చేత ఐత్రవ్యూ అనిపించి 3 లక్షలు నొక్కేయబోతున్నాడు. ఏదో బతుకు ఆల పక్కన చేయాలన్నా బాగుండేది. సరే, ఆ కిట్టుగాడు సర్వనాశనం అయ్యే ప్లాన్ ఒకటి వేయబోతున్నాను. ఈ దెబ్బతో 3 అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకుని టోటల్ గా వాడిని కొట్టకపోతే నా పేరు పందెం చంద్రమే కాదు. తప్పులా? పందెంలో అదలమం తప్పులా? ప్రేమలో యుద్ధంలో ధర్మం తప్పినా పర్లేదురా. పద. ఎక్కడికి? ఎక్కలకేంటి, లక్కల ముక్కల ఇంటికి పద. సరే పోరా. లాలా వాట్ పందాల వారబ్బాయి, ఏమిటి నువ్వు చెప్పేది? చెప్పేది జోడేది బూటేది కాదు. ది గ్రేట్ క్రిమినల్ లాయర్. ఎవరు, నేనా? ఎదురుంటాయన? ఆయన ఎదురంట ఆయన. అంటే నేనే? అవును, ఖచ్చితంగా మీరే. ప్రింట్ చేసిన ఆంబోతు లాంటి ఒక పచ్చి రౌడీ వెతవా మీ కూతుర్ని రేప్ చేయబోతే మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాడి గుండు పగలగొట్టించకుండా వదిలేస్తారా? ప్రాణాలకి తెగించి మీ కూతుర్ని ఆ కుళ్ళదు కాపాడాలే, ఆ మాత్రం సిగ్గు పౌరుషం మీకు లేదా? ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అని యువర్ పాస్ట్.
ఐఎమ్ సారీ. అప్ప ఎవడా వీడు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు? వాడి భాష అసహ్యమే, వాడి భావము అసహ్యమే. అసలు అసహ్యం అనే మాటే వాడు పుట్టిన తర్వాతే స్టార్ట్ అయ్యింది. మీ విషయం చెప్పండి.